Hi guys, welcome back to my channel. I'm Arna City. So ivala I have two bags, two pouches, my travel bags. Let's unbox. No, not unbox. What's in my bag video చేద్దాం. Like not what's in my bag, but what's in my makeup pouch and what's in my skincare pouch. Let's do it. So first, let's see what's in my skincare bag. Got this bag as a gift from my friend. ఫస్ట్ ఏం కనిపిస్తే అది తీస్తూ ఉంటాను. ఫస్ట్ ఇస్ దిస్ పర్ఫ్యూమ్. ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. దిస్ ఇస్ సో గుడ్. దిస్ ఈజ్ వెరీ గుడ్. దిస్ ఈజ్ బోరోలైన్. లిప్స్ బాగా డ్రై అయిపోయినప్పుడు నైట్ రాసుకునేది. దీస్ ఆర్ మై టిష్యూ పేపర్స్, జస్ట్ ఇన్ కేస్ అవసరం ఉంటే వాడడానికి కోసం. ఇది నా బాడీ వాష్. ఇది ట్రావెల్ బాటిల్స్. అందులో నేను నా బాడీ వాష్ ఫిల్ చేశాను. స్మెల్స్ గుడ్. అండ్ నాకు డౌట్ ఇక్కడ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. అన్నిటి మీద ఇలా క్రీమ్ అని రాసి ఉంటుంది. ఏదేదో మనకు తెలీదు. దీని మీద పెన్తో రాస్తే పోయిద్ది. అదేలే పర్మనెంట్ మార్కర్తో రాయాలి. బట్ నా దగ్గర ఉన్న పర్మనెంట్ మార్కర్స్ అన్నీ బండగా ఉంటాయి. కొంచెం థిన్ పర్మనెంట్ మార్కర్ తీసుకొని నైస్గా లేబుల్ చేయాలి. అలా 3 బాటిల్స్ నాకు అసలు అందులో ఏమున్నాయో మర్చిపోయి అది అలా పక్కన పడేసా. నెక్స్ట్ టైం కొంచెం కేర్ఫుల్గా లేబుల్ చేయాలి. దిస్ ఈజ్ మై బాడీ సన్ స్క్రీన్. ఐ యూజ్ దిస్ ఎవ్రీ డే. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను యూఎస్ నుండి తెప్పించుకున్నాను. ఇది కూడా ట్రావెల్ కంటైనరే యాక్చువల్లీ. ఈ బాటిల్ దొబ్బేసిన బాటిల్ స్టే చేస్తున్నప్పుడు అక్కడ నుండి దొబ్బేసా. అందులో నా బాడీ ఆయిల్ ఉంటుంది. బాడీ ఆయిల్ ఆఫ్టర్ షవర్ అప్లై చేసుకుంటాను. మంచి స్మెల్ ఉంటుంది. వెనీలా అనమాట. రీసెంట్గా నాకు అన్నీ ఏంటో వెనీలాగా నచ్చుతున్నాయి. దిస్ ఈజ్ మై అండర్ ఆర్మ్ రోల్ ఆన్. రేజర్ ఉంది నా దగ్గర. రేజర్ ఎప్పుడూ ఉంటుంది ఇందులో. దిస్ ఈజ్ మై ఫేస్ రేజర్. దిస్ ఈజ్ మై ఫేస్ వాష్. ఇంకా ఇది ఎక్స్ట్రా బ్రష్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక బ్రష్ యూస్ చేస్తున్నాను, అందుకని వాష్రూమ్లో ఉంది. అది లేదు ఇందులో. అది కాకుండా ఇది ఫేస్ ఆయిల్. ఇది బాడీ మాయిశ్చరైజర్. ట్రావెల్ వల్ల చిన్నగా ఉంది, బట్ ఇట్ వర్క్స్. దిస్ ఈజ్ మై ఫేస్ మాయిశ్చరైజర్. ఇన్ఫ్యాక్ట్ బాడీ మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్ ఒకటే క్వాంటిటీలో ఉన్నాయి. దిస్ ఈజ్ మై వైటమిన్ సి. ఇది టోనర్. ఇది నా షాంపూ. యాక్చువల్లీ కండిషనర్ లేదు. కండిషనర్ పెట్టాలి. ఎందుకో మిడిల్ పార్టిషన్ నచ్చట్లా. ఇప్పుడు తీస్తే మొత్తం పాడైపోతాను. ఇది నా బొట్టు. దిస్ ఈజ్ అ మస్ట్. ఇది నా లిప్ బామ్. దట్స్ ఇట్. ఎంటీ బ్యాగ్. నౌ లెట్స్ డూ మై మేకప్ బ్యాగ్. బేసిక్గా చెప్పాలంటే నేను అసలు మేకప్ చేయను, ఎందుకంటే నాకు రాదు. మేకప్ చేయడం ఈజ్ అన్ ఆర్ట్. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు మేకప్ చేయడం మాత్రం రావట్లేదు. ఎన్ని ట్యూటోరియల్స్ చూస్తా, నా ఫ్రెండ్కి పంపిస్తా. అది చేయాలని ఉంది, ఇది చేయి అంటాను. ట్రై చేసినప్పుడు ఒక్కటి కూడా నాకు సెట్ అవ్వదు. ఏమో నచ్చదు, నా ఫేస్కి నచ్చట్లా. బట్ ఎప్పటికన్నా ఒక మంచి మేకప్ చేయాలన్నదే నా కోరిక. హోప్ఫుల్లీ వన్ డే హెయిర్కి ఫ్రెంచ్ ప్లేట్ వేసుకోవాలి అన్న ఆశ ఎలా ఉందో, ఫేస్కి మేకప్ వేసుకోవాలన్న ఆశ కూడా అలానే పోయిద్దేమో అని భయం నాకు. సో ఇవన్నీ ఫస్ట్ తీస్తాను, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఉప్సీ. ఫస్ట్ ఎంటీ చేసేసా. ఫస్ట్ వచ్చేసి ప్రైమర్. దిస్ ఈజ్ మై ప్రైమర్ తర్వాత మర్చిపోయా. తర్వాత దిస్ ఈజ్ మై కన్సీలర్. సో సెకండ్ స్టెప్ ఈజ్ మై కన్సీలర్. హోప్ఫుల్లీ ఇవన్నీ యూస్ చేస్తే బాగుంటుంది. ఒక్కసారి యూస్ చేశా, కొనింది ఎప్పుడు 2 months బ్యాక్ అనుకుంటా. దిస్ ఈజ్ లూజ్ పౌడర్. దిస్ ఈజ్ మై బ్లష్. దిస్ ఈజ్ మై ఐబ్రో పెన్సిల్. ఐబ్రో పౌడర్ ఏమంటారా, పౌడరేనా ఏమో, ఐబ్రోకి చేసేది. దిస్ ఈజ్ మై హైలైటర్.
ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీస్ ఆర్ మై లిప్ లైనర్స్. దిస్ ఈజ్ మై లిప్స్టిక్, ద ఓన్లీ లిప్స్టిక్ ఐ హ్యావ్. హోప్ఫుల్లీ ఇంకొన్ని కొనాలనుకుంటున్నా, బట్ ఏం షేడ్ సూట్ అవుతుందో నాకు కూడా తెలియదు. ఇది ఒక్కటి నాకు బాగా నచ్చింది. ఇది రీసెంట్గానే కొన్నాను, లిప్ గ్లాస్. ఏదో రీల్లో చూసుకున్నా. దిస్ ఈజ్ మై ఐ షాడో ప్యాలెట్. దిస్ ఈజ్ మై మస్కారా. ఇది నా మేకప్ బ్రష్. ఇది చిన్న పర్ఫ్యూమ్. ఈ చిన్న బ్రష్ యాక్చువల్లీ పెద్ద బ్రష్, దానికి కర్ర తీసేసా ఎందుకంటే అందులో పట్టాలని. ఇదే నా ఐబ్రోస్కి చేయడానికి యూస్ చేస్తా. అండ్ ఫస్ట్ ఐబ్రోస్ బ్రష్ చేయడానికి ఈ బ్రష్ యూస్ చేస్తాను. బామ్ లాగా నేను యూస్ చేస్తా. దీని మీద లిప్ ట్రీట్మెంట్ అని ఉంది, ఓకే, బట్ స్టిల్ నేను లిప్ బామ్గా యూస్ చేస్తా. ఈ బ్యాగ్లో ఉంటుంది. అండ్ ఇది ఒక చిన్న సన్ స్క్రీన్, ఎందులోనో ఫ్రీ వస్తే ఇందులో పెట్టా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అవే ఉంటాయి అన్నమాట నా బ్యాగ్లో. ఎప్పుడైనా మేకప్ చేస్తే మీకు ఒక వీడియో చేయాలని ఉంది, బట్ దాని నుంచి నేర్చుకునేలాగా ఏమి ఉండకపోవచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలంటే మాత్రం షేర్ చేస్తా. కమెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో. ఓకే, బాయ్.